గెస్ చేయొచ్చు, దాన్ని ఎలా చూడాలి? బేసిక్ గా ఇమ్మీడియట్ ఏ ప్రభావం ఉండదు, కానీ దీర్ఘకాలంలో ఉంటుంది. బీజేపీ కూటమిలో ఉండేటటువంటి వాళ్ళు కాస్త గందరగోళ పడకుండా ఉండాలంటే బీహార్ గెలవాలి. బీహార్ గెలిచి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఓడిపోయినా పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు. బెంగాల్ గాని, తమిళనాడు గాని ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు, ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అస్సాం మళ్ళీ రేపు బీజేపీదే ఉంటుంది. ఈ రెండిట్లో కూడా అస్సాం బోర్డునే పెద్ద ఇష్యూ కాదు, అది లోకల్ అంశాల లెక్కలోకి వస్తాయి. బీహార్ గెలవడం అనేటటువంటిది రెండు పెద్ద తలకాయలు ఉన్నాయి అక్కడ. నితీష్ అనే తలకాయ ఒకటి, మోడీ అనే పెద్ద తలకాయ. ఇద్దరు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. అదే సందర్భంలో 20 ఏళ్ల పాటు అక్కడ సీఎం గా నితీష్ ఉండటం ఓ పెద్ద మైనస్ కూడా ఉంది చెప్పుకోవడానికి. సేమ్ టైం అంతకుముందు ఆటవిక పాలనతో పోల్చుకుంటే చాలా మార్చారు, కానీ ఈ అవకాశవాద పాలన కూడా విరక్తిగా ఉంది అక్కడ. బీజేపీని చూసి ఇప్పుడు నితీష్ కు ఓటేయాలి. ప్రస్తుతం సర్వేలన్నీ అలాగే చూపెడుతున్నాయి. అది సక్సెస్ అయిందంటే కనుక మోడీ జోలికి ఇంకే ఇప్పట్లో ఎవడొచ్చేదేం లేదు. అంటే మోడీ అనే మార్క్ కూడా రేపు ఈ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా బీహార్ గెలిచినా ఓడినా ఏ పార్టీ మీదనైనా ప్రభావం ఉంటుంది. గెలిస్తే అధికార పక్షానికి పోతాం, ఓడినప్పుడు మైనస్ కొన్ని రోజుల పాటు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు కూలిపోయేదే ఉండదు. భవిష్యత్తులో కూల్చడానికి ఉండే శక్తులు బలం పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆల్రెడీ అధికారంలో అక్కడ వెళ్లే ఉన్నారు కాబట్టి ఓడిపోతే మాత్రం రేపు మళ్ళీ జరగబోయే తమిళనాడు మిగిలిన ఎన్నికల మీద ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందా? ఖచ్చితంగా అదే కదా. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి బీహార్ ఎన్నికలు అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. ఏం జరుగుద్ది, ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి, మిగిలిన రాష్ట్రాల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఉద్యమాలకైతే శ్రీకారం చుడుతున్నారు.